హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు ఉమన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్లాట్ గులాబ్ జామున్ రెసిపీ చూపించబోతున్నానండి. జ్యూసీగా, క్రీమీగా చాలా బాగుంటాయి. తయారీ విధానాన్ని చూద్దామండి. ముందు పాలకోవాను తయారు చేసుకుందాము. ఈ పాలకోవా కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెను ఒకసారి నీటితో కడుక్కొని తీసుకోవాలి. ఈ గిన్నెలో 3 కప్పులు పాలు పోసుకోవాలి. గిన్నెను కడిగి తీసుకోవడం వల్ల పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను వేడి చేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. అంచుల వెంట ఉన్న మేగడను తీసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పాలు చిక్కబడి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పాలు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీగా ఉండడానికి బెల్లం వేస్తున్నాను. బెల్లం కరిగేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే అంచుల వైపు ఉన్న మేగడ తీసుకుంటూ 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపికగా చేసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, కోవా చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్ జామున్ పిండి తయారు చేసుకుందాము. ఈ పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు మైదా, కొంచెం సాల్టు, కొంచెం వంట సోడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఈ పిండిలో నేను మైదా పిండి వేసానండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా అలానే జారుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు బెల్లం పాకం తయారు చేసుకుందాము. ఈ బెల్లం పాకం కోసం ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకొని 6 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 6 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం పాకం చేతితో తాగితే స్టిక్కీగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని చూద్దామండి. 15 నిమిషాల తర్వాత ఈ పిండి చూడండి చక్కగా నానింది. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకొని ఒక కవర్ మీద నెయ్యి రాసి ఈ పిండిని కొంచెం మందంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అన్నిటినీ ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒత్తుకున్న వాటిని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండకూడదండి, గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకంలో వేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత బెల్లం పాకంలో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాలకోవాను కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటి మీద వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలకోవా మీద వేసుకోవాలి. అంతేనండి, జ్యూసీగా క్రీమీగా
ఫ్లాట్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.